ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, మీరు బాగున్నారని ప్రభువును స్తుతిస్తున్నా. ఈ పరిశుద్ధ సమయంలో ప్రభు మనకిచ్చిన ప్రశస్తమైన సమయంలో దేవుని లేఖనములు ధ్యానించుకొనడానికి మీరందరూ సంతోషంతో సిద్ధపాటుతో దేవుని మాటల కోసం ఆశపడుతున్నారని మేము ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలపు వాక్య ధ్యానముల వలన మీరు దేవుని వాక్యం వలన నడిపించబడుతూ దేవుని వాక్యంలో మీ ఆత్మీయ జీవితములు క్రమపరుచుకుంటూ సరిచేసుకుంటూ దేవుని దీవెనలు పొందుతున్నారని మేము దేవుని స్తుతిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో కూడా మనం ధ్యానం చేస్తున్న 119వ కీర్తన 9వ వచనంలో నుండి నడతను శుద్ధిపరచుకొనుట గురించి ధ్యానం చేసుకుందాం. దానికి ముందు ఒక చిన్న పాటను ఆలకిస్తూ ప్రభుని మహిమపరుస్తూ ముందుకు వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్. 119వ కీర్తన 9వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం.
యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. Wherewithal shall a young man cleanse his way? By taking heed thereto according to thy word. దేవుడి వాక్యమును వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మన నడతలు శుద్ధి చేసుకోవడం, భూమి మీద దైవభక్తి చేయి వారందరిలో కూడా పరిశుద్ధ వాక్యము ద్వారా శుద్ధి చేయబడు కృప అందరికీ లేదు. దుష్ట శిక్ష నీతి గల వారిని రక్షించడం. కానీ మానవుడు ఒకవేళ తను చేసిన పాపమును గురించి తను తప్పు చేశాడు అని ఒకవేళ పశ్చాత్తాపడిన, నిజంగా లోతైన గ్రహింపు కలిగి నిజంగా బాధపడిన ఆ పాపం గురించి, ఆ తప్పు గురించి తను ఎంత కృంగిపోయి కుమిలిపోయి పశ్చాత్తాపడ ప్రయత్నించినా తను చేసిన తప్పు నుండి విడుదల పొందే అవకాశం భూమి మీద ఎక్కడా కూడా లేదు. నో మర్సీ, నో మర్సీ. కానీ యేసు ప్రభు వారి ద్వారా మనం చదువుతున్న పరిశుద్ధ గ్రంథం ద్వారా, పరిశుద్ధ లేఖనముల ద్వారా మనలో ఎటువంటి దోషం ఉన్నా, అది ఎంత చీకటి అయినా, అది ఎంత లోతైన అపవిత్రత అయినా, ఎంతటి మొండి మరక అయినా, ఆ పాపము మన నరనరాలలో, మన తరతరాలలో జీర్ణించుకొని పోయినా అంతటి దోషాన్ని కూడా దేవుని పరిశుద్ధ వాక్యము చక్కగా, లోతుగా, నిష్కళంకంగా, నిర్మలంగా కడిగి వేయగలదు. అంత శక్తి ఉంది దేవుని వాక్యానికి, అంత పవర్ ఉంది దేవుని వాక్యానికి. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యము నువ్వు గ్రహించేదానికంటే, నీకు అర్థమయ్యేదానికంటే కూడా ఎంతో గొప్పది. సో బ్యూటిఫుల్ అండ్ ద వర్డ్ ఈజ్ సో మచ్ పవర్ఫుల్ దాన్ యూ కుడ్ ఎవర్ ఇమాజిన్. మనకి ఇవ్వబడిన కృపండి మన దోషం కడుగుకోవడం. డోంట్ ఫీల్ షై ఆర్ డోంట్ ఫీల్ గిల్టీ and don't feel that you are being humiliated by confessing your sins in the presence of God. దేవుని సన్నిధిలో తమ దోషం కడుగుకోవడానికి, ఒప్పుకోవడానికి కూడా చాలామంది సిగ్గుపడుతుంటారు. నో నీడ్ టు బి షై. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దాట్స్ అ పవర్ దట్ ద లార్డ్ హ్యాస్ గివెన్ టు యూ. అదే కదా, ఆ ఒప్పుకోలే కదా నిన్ను దేవునికి సమీపంగా చేస్తుంది. దెన్ దాట్ ఈస్ అ వెపన్. అదొక ఆభరణం, అదొక ఆయుధమే. ప్రభు మనకి ఇచ్చిన మంచి ఆయుధం అండి అది. సరే, ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న మాట, నడత శుద్ధి చేసుకొని గురించిన ఆ మాట గురించిన భావమే మరొక విధంగా ఆలోచించేద్దాం. 51వ కీర్తన మొదటి వచనం నుండి 51వ కీర్తన అంతట్లో కూడా ఈ 19 వచనాల్లో, 51వ కీర్తనలో 19 వచనాలు ఉన్నాయి. ఈ 19 వచనాలు కూడా దావీదు తను చేసిన పాపమును బట్టి దేవుని సన్నిధిలో ఎంత కృంగిపోతున్నాడో, దేవుని సన్నిధిలో ఎంత సొమ్మసిల్లుతున్నాడో, తన పాప పరిహారం నిమిత్తమై ఎంత బ్రతిమిలాడుకుంటున్నాడో. If you care, if you listen to this so clearly, you can also understand. ఈ 10 వచనాలు, స్టార్టింగ్ 10 వచనాలు చూడండి, అన్నిటిలో కూడా యు గివ్ మీ సంథింగ్, యు క్లెన్స్ మీ సంథింగ్ అనే ఉంటుంది. మొదటి వచనంలో కరుణింపుము, తుడిచివేయుము, 2లో బాగుగా కడుగుము, పవిత్రపరచుము, 4లో నిర్మలుడుగా, నీతిమంతుడుగా నువ్వు అగుపడతావు, నిర్మలుడవుగా అగుపడతావు. 6వ వచనంలో చూడండి, సత్యం కోరుతున్నావు, జ్ఞానం తెలియజేస్తావు. మరలా 7వ వచనంలో నా పాపం పరిహరింపు, నీవు నన్ను కడుగు.
ఉత్సాహ సంతోషాలు నాకు వినిపించు. మరలా 9వ వచనంలో నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నీ తుడిచివేయుము. 10వ వచనంలో మరలా శుద్ధ హృదయం కలుగజేయుము, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము, త్రోసివేయకుము, తీసివేయకుము, దృఢపరచుము, రక్షణానందం మరలా పుట్టించుము. ఇవన్నీ ప్లీజ్ ప్లీజ్ అనే వర్డ్స్ కదా. మీరు టైం వెచ్చించి ఈ అధ్యాయంలో ఎన్ని మాటలు అడిగాడో దావీదు ఒక 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 లిస్ట్, ఒక మాటలు రాసి పెట్టుకోండి. దెన్ యూ ఆల్సో ట్రై దోస్ వర్డ్స్ విత్ ద లార్డ్. ఆ మాటలన్నీ మరలా మీరు కూడా దేవుని ఎదుట ఆ మాటలన్నీ చదవండి. దేవా, నాలో స్థిరమైన మనసు పుట్టించు, నాలో శుద్ధ హృదయం కలిగజేయి. అయితే ఇన్ని విధాలుగా దావీదు ప్రయత్నించి దావీదు ప్రయత్నము ఒక స్టెప్, దేవుడు కనికరపడడం కూడా మరొకటి. దేవుడు కనికరపడడం కూడా మరొక విషయం. దావీదు తన దోషం విషయమై పశ్చాత్తాపడ్డాడు. తన నడతలు శుద్ధిపరచబడ్డాయండి. దావీదు నడతలు కడుగబడ్డాయి. 119, ఇప్పుడు మనం చదువుతున్న 119వ కీర్తనలో అన్నీ కూడా ద మోస్ట్ పర్ఫెక్టెడ్ లైఫ్ క్వాలిటీస్ ఉంటాయి 119వ కీర్తనలో కదా. మీరు ఒకసారి మరలా మీకు టైం దొరికినప్పుడు 119వ కీర్తనని ఒక్కొక్క భాగంగా చదివి చూడండి. నిర్దోషంగా నడుచుకునే వారు ధన్యులు, పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు, ఏ పాపం చేయరు వాళ్ళు, ప్రవర్తన స్థిరపడి ఉండడం అని ఎన్ని చక్కని మాటలు కదా. ఎంత మంచి మంచి మాటలు కనపడుతున్నాయో ఇందులో. ఈ మాటలన్నీ మనకే సొంతం అయిపోతే బాగుండు అనిపిస్తుంది. 51వ కీర్తనలోనేమో ఎంతో ఎంతో తగ్గి బ్రతిమాలుతాడు. ఇందులో కూడా 119వ కీర్తనలో కూడా బ్రతిమలాడతాడు. కానీ ఈ బ్రతిమలాడడం వేరు, దీని బిహైండ్ రీజన్ వేరు, దీని భావం వేరు. నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరగనీయొద్దు, నీ కట్టడలు నాకు బోధించు, వివరించు, నీ శాసనములు నాకు ఉపదేశం చెయ్యి, నీ వాక్యం చేత నన్ను బ్రతికించు, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. ఇన్ని మాటలు పెట్టుకొని ఇంకా డిస్టర్బెన్సెస్ ఎందుకుంటాయి మన మనసుల్లో? చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, డిస్టర్బ్ అవుతుంటారు, గలిబిలైపోతుంటారు. ఇన్ని చక్కని మాటలు ఉన్నాయే. నడత శుద్ధిపరచబడము దేవుడు నీకిచ్చిన కృప, మనందరికిచ్చిన కృప. సో నీ నడత శుద్ధిపరచబడము కేవలం వాక్యం ద్వారానే జరుగుతుంది. నథింగ్ ఎల్స్. ఇంకే మార్గం లేదు. వాక్యమే నిన్ను శుద్ధి చేస్తుంది. వాక్యపు వెలుగులో నీ క్రియలో దేవుని వాక్యపు, ఇదే 119వ కీర్తనలో దావీదు అన్నాడు కదా, నీ వాక్యములు వెల్లడి ఒకటి తోడనే నాకు వెలుగు కలిగెను. 130వ వచనం, నీ వాక్యములు వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. అంతే. ఆ వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు, ఆ వాక్యపు వెలుగు మన మీద పడినప్పుడు, దెన్ వీ విల్ బీ సో ఓపెన్, వీ విల్ బీ సో క్లియర్, ట్రాన్స్పరెంట్ బిఫోర్ ద లార్డ్ అండ్ బిఫోర్ ద వర్డ్. దట్ ఈస్ హౌ వీ క్లెన్స్ అవర్ వేస్. దేవుని వెలుగులో మన ప్రతి క్రియ కూడా అప్రూవ్ అవ్వాలి. దేవుని వెలుగులో మన ప్రతి ఆలోచన, మన ప్రతి మాట అప్రూవ్ అవ్వాలి. అలాగ మనం శుద్ధి చేసుకుంటాం మన క్రియల్ని. ప్రశస్తమైన సమయంలో ప్రభు సహాయం కోరుకుందాం. దేవా, నన్ను నిలువెల్లా కడగండి. జీవితంలో ఇంకా ఎన్నో అవసరమైన అక్కరలు, ఇబ్బందులు, ఓదార్పులు, ఆదరణ, సహాయము ఇవన్నీ ఉండొచ్చు.
కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది మన ఆత్మ దేవుని ఎదుట ఇన్నోసెంట్గా, మన ఆత్మ దేవుని ఎదుట నిర్దోషంగా నిలబడటం అన్నింటినీ మించిన అవసరత. సో ఈ వాక్య ధ్యానాలలో, ఉదయకాలపు వాక్య ధ్యానాల్లో మీరు ఎక్కువగా ఈ భావాన్ని కనుగొంటారు. మన ఆత్మ దేవుని ఎదుట శుభ్రంగా శుద్ధి చేయబడినప్పుడు వి డోంట్ కేర్ ఎనీథింగ్. ఆరోగ్య సమస్య, ఏ ఇబ్బంది అయినా, ఏ అవసరత అయినా అదొక అవసరంగా కనపడదు. మన ఆంతర్యం దేవుని ఎదుట నిజంగా శుద్ధి చేసుకున్నప్పుడు. అదే వాక్యం చెప్తుంది. యవనస్తులు అంటే నాట్ జస్ట్ ద యూత్. నీ వాక్యం చేతనే కదా. దేని చేత తమ నడత శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో వేడుకో, ప్రభువా నా మార్గములు శుద్ధి చేయి, నా నడత శుద్ధి చేయి, నీకు అంగీకార యోగ్యంగా నన్ను శుద్ధి చేయి, నన్ను కడుగు, నా నడతలన్నీ క్రమపరచు, నాకు సహాయపడు అని ప్రభు సన్నిధిలో వేడుకో. దేవుని బ్రతిమాలు, దేవా నన్ను సరిచేయి, నన్ను శుద్ధి చేయి అని అడుగు. ప్రభు తప్పక నీ హృదయంలో ఆ క్రియ చేస్తారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, మంచి యేసయ్య, మీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. మీ మాటలను బట్టి వందనాలు. నిజంగా మా నడతలు, మా బుద్ధి, మా క్రియలు, మా దోషం ఎంత ఘోరమైనదైనా, అదెంత పవిత్రమైనదైనా, మేము క్షమింపబడినట్లు, మేము కడుగుకొనున్నట్లు మాకిచ్చిన గొప్ప ఆయుధం శుద్ధి చేసుకోవడం, ఒప్పుకోవడం, పశ్చాత్తాపడడం, గొప్ప కృపలను బట్టి స్తుతిస్తున్నాం. మార్గం సరి చేసుకోవాలన్నా, తప్పు సరిదిద్దుకోవాలని ఎంత ప్రయత్నించినా అవకాశం కృప లేక, అవకాశం పొందే మార్గం తెలియక ఎందరో సతమతమవుతున్నారు. దేవా మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రం. ఈ మాటలు వినిచిన ప్రియ బిడ్డలందరినీ దీవించండి. నిజంగా వారు మీ ఎదుట యథార్థమైన వారిగా, వారు నీ ఎదుట పరిశుద్ధులు, మహిమ గల వారిగా, నిర్దోషులుగా నిలబడినట్లు మీ ఆత్మ సహాయం వారికి దయచేసి మీ వాక్యము చేత వారిని శుద్ధి చేయమని వేడుకుంటూ, మీ మాటలను బట్టి స్తుతిస్తూ దిన దీవెనలతో నింపమని, వాక్య ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ బ్లెస్డ్ డే. ఆమేన్.